యాక్చువల్‌గా కేఏ పాల్ లేట్‌గా వచ్చాడు. నిజానికి 2 రోజుల తర్వాతే దిగుండాలి. మామూలుగా ఇలాంటివి జరిగినప్పుడు కేఏ పాల్ వచ్చి నేను దీన్ని ఆపుతాను ఇవన్నీ చెప్తా ఉంటాడు. సరే ఆయనకు అసలే లేదా పరిచయాలంటే ఖచ్చితంగా ఉన్నాయి. మనం లాస్ట్ ఇయర్ కూడా చూసాం. నిమిషప్రియ అని కేరళ నర్స్‌కి యెమెన్‌లో మరణశిక్ష వేసినప్పుడు కూడా కేఏ పాల్ కొంతవరకు దాన్ని చేయగలిగాడు. అంటే ఆయనకు ఆ పరిచయాలైతే ఉన్నాయి. ఎందుకంటే ఆయనే చెప్పుకున్నట్టుగా 44 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంది కేఏ పాల్‌కి. సో ఆయనది గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్, తర్వాత గాస్పెల్ టు ద ఆహ్, అన్‌రీచ్ ఆహ్, చిల్డ్రన్ ఇలాంటివి ఉన్నాయి. అట్లాగే చారిటీ సిటీ అని కూడా ఇక్కడ దగ్గరలో 1000 ఎకరాలు పెట్టాడు. అది కూడా వివాదాలు ఉందనుకో. ఏదేమైనా ఆయనకు పరిచయాలు ప్రపంచవ్యాప్తంగా అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఆయన నిన్న సుప్రీం ఇరాన్ సంబంధించిన సుప్రీం లీడర్ ఎవరైతే చనిపోయారో ఆహ్, ఖమేని ఆయన ప్రత్యేక ప్రతినిధి అని చెప్తున్నాడు. మజీద్ హకీం అని ఆయన్ని కలిశాడు. ఆయనతో పాటు ఫోటోలు కూడా దిగాడు. సో అట్లాగే ఇరానియన్ అంబాసిడర్ టు ఇండియా ఆయన్ని కలిశానని చెప్తున్నాడు. సో నేను యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేస్తాను అనేది ఆయన. ఆపేస్తాను నేనేం చెప్పట్లేదు, బట్ ట్రంప్తో కూడా కలుస్తానని చెప్తున్నాడు. సో అసలు ఇప్పుడు అంటే కేఏ పాల్ లాంటి వాళ్ళు అనుకుంటే యుద్ధాన్ని ఆపే పరిస్థితి ఉందంటే ఇవాళ అటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. ఎందుకంటే ట్రంప్ వాళ్ళ కాంగ్రెస్ మాటే వినే పరిస్థితిలో లేనప్పుడు కేఏ పాల్ మాటని ట్రంప్ ఎందుకు ఆపుతాడు? సో ఇది క్లియర్‌గా ఏందంటే ఇది ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం. ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని ట్రంప్ ఓన్ చేసుకొని ట్రంప్ వెళ్తున్నాడు. నిజానికి అమెరికాలో 80% వ్యతిరేకిస్తున్నా కూడా ట్రంప్ ఆపట్లేదు. సో ఈ నేపథ్యంలో మనం ఒక్కసారిగా ఈరోజు 8వ రోజు, 7 రోజులు ఏం జరిగింది రఫ్‌గా ఒకసారి చూసుకుంటే ఈ ఈ ట్రంప్ నిన్న ఒక ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన ఏందంటే యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదు. అన్లెస్ ఇరాన్ కంప్లీట్‌గా సరెండర్ అయితే తప్ప అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దాన్ని బట్టి ఇరాన్ కంప్లీట్‌గా సరెండర్ అయ్యే పరిస్థితి మనకు కనిపించట్లేదు కాబట్టి ట్రంప్ ఇప్పుడు యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదు. కొంతమంది చెప్తున్నది ఏమంటే ఇది సెప్టెంబర్ వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. నెలల తరబడి అయితే కంటిన్యూ అవకాశం ఉంది. త్వరగా యుద్ధం అంతమయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ట్రంప్ ప్రకారం కంప్లీట్‌గా ఇరాన్ సరెండర్ అవ్వాలి. ఇరాన్ ఆ పరిస్థితి లేదు. వాళ్ళు చనిపోవడానికైనా సిద్ధమే కానీ సరెండర్ అవడానికి సిద్ధంగా లేవని వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు. కాబట్టి యుద్ధం ఇప్పటికిప్పుడే ఆగిపోయే ప్రసక్తి కనిపించట్లేదు. ఇక రెండవ అంశం రష్యా కూడా ఇరాన్‌కి సహాయం చేస్తుందని వాషింగ్టన్ పోస్ట్ ముగ్గురు ఇంటెలిజెన్స్ సోర్సెస్ చెప్పారని చెప్పి వాషింగ్టన్ పోస్ట్ ఒక బాంబు పేల్చింది. అదే కానీ నిజమైతే మాత్రం ఇంకా యుద్ధం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రష్యా కూడా రంగంలోకి దిగిందంటే ఖచ్చితంగా అమెరికా కూడా దాన్ని సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది. ఇటు నాటో ఫోర్సెస్ కూడా అమెరికాకు మద్దతుగా యాక్టివ్‌గా కదిలే అవకాశం ఉంది. ఇక మూడవది క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కి బ్రెంట్ అంటారు. అది 90 రూపీస్ దాటిపోయింది. సో వరల్డ్ వైడ్ కూడా ఆయిల్స్ పెరుగుతున్నాయి. గ్యాస్ పెరిగింది. మన మోడీ ప్రభుత్వం కూడా ఇండియా మీద కూడా భారాన్ని ఆల్రెడీ ఎల్‌పీజీ గ్యాస్‌ని రూ. 60 పెంచింది. కమర్షియల్ రూ. 115 పెంచింది. త్వరలోనే డీజిల్, పెట్రోల్ కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక నాలుగో అంశం ఇరాన్ మీద నిన్న ఇజ్రాయెల్ అండ్ అమెరికా చాలా పెద్ద ఎత్తున దాడి చేశాయి. టెహరాన్లో బాంబులు వేసాయి. స్కూల్స్ని, హాస్పిటల్స్ని, షాపింగ్ మాల్స్ని, తర్వాత పెద్ద పెద్ద మీటింగ్ హాల్స్ని, వీటితో పాటు ఖమేనీ బంకర్గా ఉపయోగిస్తున్న అతిపెద్ద బంకర్ను కూడా నిన్న కొట్టేసింది. ఇప్పటి వరకు ఇరాన్లో ఎయిర్ స్పేస్లో 80% డ్రోన్లని ధ్వంసం చేశామని చెప్తుంది. 60% మిసైల్స్ను ధ్వంసం చేశామని చెప్తుంది. త్వరలోనే కంప్లీట్‌గా ఇరాన్ స్కై మీద ఆధిపత్యాన్ని మేము తీసుకుంటామని ఇజ్రాయెల్, అమెరికా చెప్తున్నాయి. ఇప్పటి వరకు ఇరాన్ మీద ఇజ్రాయెల్ 2500 స్ట్రైక్స్ చేశామని, 6000 వెపన్స్ని యూజ్ చేశామని నిన్న ఇజ్రాయెల్ డిక్లేర్ చేసింది. మరోవైపు ఇరాన్ కూడా